హాయ్ అండి. మా పిల్లల కోసమని మా పిల్లలకు పంపించడం కోసమని గవ్వలు చేస్తున్నాను. అది ఇప్పుడు స్కూల్ టైం కదా, పిల్లలకి ఉపయోగపడుతుంది, ఎవరైనా చేసుకుంటారని చూపిస్తున్నాము. చేసుకోండి. చేసుకునేవారు 6 గ్లాసులు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక గ్లాసు, అర గ్లాసు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది రవ్వ, అర గ్లాసు రవ్వ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ తీసుకోవాలి. కొంచెం సోడా, తినే వంట సోడా అంటారు కదా, అది. 1 లీటర్ పాలు తీసుకున్నాను. అదే గ్లాస్తో అర గ్లాస్కి కొంచెం పైగానే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి తీసుకోండి. నెయ్యి లేకపోతే మనం చేసుకునే వంట ఆయిల్ అయినా, బటర్ అయినా, డాల్డా అయినా ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు మైదా పిండితో కూడా చేసుకునేవారు చేసుకోండి. దాంతో కూడా చేసుకోవచ్చు, దీంతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. పిండి ఎలా కలుపుకోవాలో. 6 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు అర గ్లాసు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అన్ని అదే గ్లాస్తో అర గ్లాస్ తీసుకున్నాను. మీరు అంతంత చేసుకోరు కదా, నేను పిల్లలకు పంపించడం కోసమని ఎక్కువ చేస్తున్నాను. మీరు తక్కువ చేసుకునేవారైతే ఏదన్నా ఒక చిన్న గ్లాసు కానీ, టీ గ్లాసు కానీ, కప్పు కానీ అలా పెట్టుకొని చేసుకోండి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్. కొంచెం మనం గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ ఏమన్నా చేసేటప్పుడు కొంచెం వంట సోడా వేయాలి, ఎందుకంటే ఉడకటం కోసం. కొంచెం వేసాను. తర్వాత నెయ్యి. అర గ్లాస్కి ఎక్కువే ఉంటుంది అనుకుంటా, ఎక్కువే ఉంటుంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఈజీగా నెయ్యి తీసుకున్నా నేను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. వేడి చేసి తీసుకున్నాను. ఇలా నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు పోసి కలుపుకోవాలి. మనకి ఎన్ని పాలు అయితే సరిపోతాయో అన్ని కలుపుకోవాలి. నేను లీటర్ తీసుకున్నాను. లీటర్ పట్టవ కానీ చూసి కలుపుతా. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి లీటర్ తీసుకున్నాను. చేసుకునేవారు ఒక టీ గ్లాస్తో పెట్టుకొని అలా చేసుకోండి. తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండి ఆరిపోకుండా నెయ్యి అయినా, ఆయిల్ అయినా ఏదైనా రాసుకోండి. మనం వంట ఆయిల్ అయినా పర్వాలేదు. నేను నెయ్యి రాస్తున్నాను, నెయ్యి ఉంది కదా అని. ఆరిపోకుండా ఇలా రాసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. దాంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది నానుతుంది. తర్వాత చేసేటప్పుడు, ఉండలు చేసేటప్పుడు చూపిస్తాం. మళ్ళీ గవ్వలు చేసేటప్పుడు ఇలా ఆరిపోకుండా రాసి పెట్టుకోవాలి. లీటర్ పాలకి ఈ బట్టిని నాకు అంతంత. మీరు చేసుకోరు కదా, కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళకైతే కొంచెం కొంచెం సరిపోతాయి. ఇలా చేసి పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత మళ్ళీ గవ్వలు చేసేటప్పుడు చూపిస్తా. నానిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం ఇలా మర్దన చేసుకోవాలి. బొంబాయి రవ్వ అంతా నానిపోయి ఉంటుంది కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని చేతులు కంటితే కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇలా చేసేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో ఇలా తీసుకోవాలి. మనకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, అలా చేసేసుకోవాలి.
పిండి ఆరిపోకుండా ఏదో ఒకటి మూత పెట్టుకోండి. అన్నీ ఇలా చేసేసుకోవాలి ముందు కొన్ని. ఇలా చేసుకున్న తర్వాత మనకు పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా పెట్టుకొని ఉండలో ఇలా చేసేసుకోండి. ఒకసారికి 4 ఉండలు వస్తాయి. ఇలా చేసేసుకోవాలి. కొంచెం ఎడమెడంగా పెట్టుకొని ఇలా చేసేసుకోండి. ఒక ఉండ చేసే లోపల 4 ఉండలు అయిపోతాయి. ఇలా చేసుకోవాలి. అలా మనకు పిండి ఆరిపోకుండా ఒక్కొక్కరమే చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటాయి. ఇలా కొంచెం దగ్గరగా అలా పెట్టేసుకొని ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇలా చేసేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నవారైతే చిన్నపిల్లల్ని వంటలు చేయమన్నా చేస్తారు, లేకపోతే మనమైనా చేసుకోవచ్చు. కొంచెమే కదా, కొంచెమే చేసుకుంటారు కాబట్టి. అన్నీ ఇలానే చేసేసుకోవాలి. అన్నీ ఇలా చేసేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం తగ్గించుకొని మంట అప్పుడు వేసుకోండి. ఆవిరి వస్తుంది కాబట్టి. కొంచెం వేడైన తర్వాత ఇలా కదుపుకోవాలి. నూనె వేడైంది కాబట్టి కొంచెం మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలి. పెద్ద మంటలోనే వేయించితే వేగవు. పైన కాలినట్టు ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. తీసిన తర్వాత వేగినాయో లేదో తిని చూడండి. తిని చూసి అప్పుడు ఏ రంగు అయితే మనకి కాలినట్టు అనిపిస్తాయో అలా చూసి తీసుకోండి. ఇలా ఉడకటం ఆగిపోవాలి. ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోవాలి. తగ్గిపోయిన తర్వాత తీసేసుకోండి. నేను తీసేస్తున్నాను.
నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు మీడియంగా వేయించుకోండి. ముందేసి కలర్ మారిపోతాయి కాబట్టి పెద్ద మంటలో పెడితే, అందుకని తక్కువలో పెట్టి వేసేసిన తర్వాత అప్పుడు కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ ఇలానే చేసుకొని వేయించేసుకోండి. నేను పాకం పట్టుకునేటప్పుడు ఎంత బెల్లం వేయాలో అవన్నీ చెప్తాను. అన్నీ ఇలానే చేసేసుకోండి. కొంచెం మీడియంగా ఐలో అలా పెట్టి ఆఫ్ చేస్తూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోండి, అప్పుడు వేగుతాయి. నేను తీసుకున్న పిండి కొలతలకి 30 kg బెల్లం వేస్తున్నాను. ఇది ఇసుక ఉంటుంది, ఇసుక చెత్త అన్నీ ఉంటాయి కాబట్టి చితగొట్టి మళ్ళీ కరగబెట్టి కొలిచి అప్పుడు చూపిస్తాను. టైల్స్ పగిలిపోతాయని ఇలా కొడతాను. పావు కిలో పావు నీళ్ళు పోస్తున్నాను. బెల్లం కరగాలి కాబట్టి పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా. ఒక గ్లాస్ పంచదార పోస్తున్నాను, చిన్న టీ గ్లాస్తో. పాకం వడపోసాను, కరగబెట్టి వడపోసాను. ఈ గిన్నెలో వడపోసాను. కరిగిన తర్వాత వడపోసుకోండి. ఇసుకుంటుంది కాబట్టి నేను వడపోసేది. వేసి చూపించాలిగా మళ్ళీ. పాకం ఎలా చేతిలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవాలి. యాలక్కాయల పౌడర్ వేస్తున్నాను. గిన్నెలో పోసి ఇట్లా మొత్తం ఇటు పెట్టుకున్నాను. జల్లితో పోయి ఆర్పం కలపను నేను. ఆప్చి కొంచెం ఆప్చి కలుపుతున్నా. ఆప్చి కింద పెట్టే మళ్ళీ గిన్నె అంతా పాకిపోద్ది. అయితే సరిపోయింది అనుకుంటా.
చూపించిన కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి పాకం రాకుండా పోసామనుకోండి, మనం దూరం పంపిస్తాం కదా, ఇవి మెత్తబడిపోతాయి. ఇలా పాకం వచ్చిన తర్వాతే పొయ్యాలి. నేను పోయినసారి పంపించినప్పుడు 28 రోజులకి 22 రోజులకి వెళ్ళినాయి. ఈసారి పంపించినప్పుడు ఎన్ని రోజులకి వెళ్తాయో తెలియదు కాబట్టి మనం పాకం వచ్చిన తర్వాతే పొయ్యాలి. మనం ఇంటికాడ ఉన్నప్పుడు తినటానికి అయితే తీగ పాకం వచ్చినా, పాకం కొంచెం దగ్గరగా వచ్చినా సరిపోతాయి. కానీ దూరం పంపించేటప్పుడు ఇలానే పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పంపిస్తేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక కూడా క్రిస్పీగా ఉంటాయి, లేదంటే మెత్తబడిపోతాయి. అందుకనే నేను ఇలా చేసి పట్టి చూపించాను. కొంచెం ఒక చిన్న టీ గ్లాసుడు పంచదార వేసాను. అలా చేసుకోండి మీరు కూడా. ఉంటానండి, బాయ్ అండి. నేను పాలు పోసాను, అవి పచ్చివే, కాసినవి కాదు. మళ్ళీ చేసుకునే వారికి కాసినయా పచ్చివా అని డౌట్ వస్తాయి. ఇందాక చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నాను. ఉంటానండి, బాయ్ అండి.